ఇక కృష్ణా నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీంతో వాతావరణ శాఖ ప్రకాశం బ్యారేజ్కి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,20,000 క్యూసెక్కులు ఉండగా వరద ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక కృష్ణా గోదావరి నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని, వినాయక నిమజ్జనంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కృష్ణా నదికి అయితే ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. ప్రజెంట్ మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. దానికి సంబంధించి 4,05,790 క్యూసెక్ల నీటిని అయితే ప్రకాశం బ్యారేజ్ నుండి అయితే దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఇప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 4 రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించి కూడా వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడంతో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కోరుకుంటున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ చుట్టూ ఉండే లంక గ్రామాల ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో వరద ఉధృతి పెరిగే కొద్దీ లంక గ్రామాలన్నింటినీ కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ ముందుగా పునరావాస కేంద్రాలకి తరలించే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా నెంబర్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలైతే అధికారులు కోరుతూ ఉన్నారు. సో ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,05,790 క్యూసెక్లు అయితే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకి అలాగే సముద్రాల్లోకి నీటిని అయితే విడుదల చేయడం జరుగుతుంది. పైనుంచి శ్రీశైలం అలాగే ధవళేశ్వరం కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ వీటన్నిటిని కూడా వాటి నుండి వచ్చే నీరు కూడా ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంటాయి. కాబట్టి మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రమాదకర హెచ్చరిక అయితే ఇచ్చారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. సో ఎవరు కూడా నదిలో దిగే ప్రయత్నాలు అయితే చేయొద్దని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా నదిలో దిగి పడవ ప్రయాణాలు కానీ అలాగే చేపలు పట్టడం కానీ ఎవరు కూడా చేయొద్దు. అలాగే లంక గ్రామాలందరూ కూడా ఎవరు వాగులు వంకలు కూడా దాటే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే వరద తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా కృష్ణా నదిలో దిగే ప్రయత్నం అయితే చేయొద్దు. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని నిమజ్జనం చేయాలి కాబట్టి నదిలో దిగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆ దిగే ప్రయత్నంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా నిమజ్జనానికి వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా చాలా దూరంగా ఉంచాలి, పిల్లల్ని తీసుకెళ్లొద్దు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో వినాయకుడి నిమజ్జనంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే ప్రజల్ని కోరుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ చుట్టూ కూడా ఉన్న ప్రాంతాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకి తరలించడానికి కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బుడమేరుకు సంబంధించి కూడా ఎవరు కూడా భయపడవద్దని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తే అంటే ఎవరైనా సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ దీనికి సంబంధించి అసత్య ఆరోపణలు ఎవరైనా పెడితే కనుక ప్రజల్ని భయప్రాంతులకి గురి చేయడానికి కానీ లేదంటే వాళ్ళని తప్పుడు ఆలోచనలోకి నెట్టడానికి ప్రయత్నిస్తే కనుక వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన బొడమేరు సంఘటన ఏదైతే ఉందో వరదల్లో మునిగిపోయిన సంఘటన మళ్ళీ ఆ సంఘటన తిరిగి వస్తుందని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అసత్య ప్రచారాల ద్వారా వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా తగు జాగ్రత్తలుగా తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా రెడీ అవుతున్నారు. ఎవరైనా అసత్య ప్రచారాలు పెడితే కనుక సోషల్ మీడియాలో వాళ్ళ మీద కూడా తగిన యాక్షన్స్ తీసుకుంటామని కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మధ్యాహ్నానికి ఇప్పటికీ మొదటి ప్రమాదకర హెచ్చరిక అయితే ఇచ్చారు. సో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 5 లక్షల క్యూసెక్లు ఈవినింగ్కి అయ్యే అవకాశం ఉంది. 5 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రజలనైతే అధికారులు కోరుతున్నారు. ఎవరు కూడా నదిలో దిగి స్నానాలు ఆచరించవద్దు, అలాగే చేపల వేటకు వెళ్ళొద్దు, వాగులు దాటే ప్రయత్నాలు అయితే చేయొద్దని కూడా చెప్తూ ఉన్నారు. వినాయక నిమజ్జనాల దగ్గర కూడా పలు జాగ్రత్తలు పాటించాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం మీద అప్డేట్. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.